హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసరికి మేము కోయంబత్తూర్ దగ్గర నుంచి దిగిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళామో అవైతే ప్లేస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కోయంబత్తూర్ నుంచి నెక్స్ట్ ఊటీకి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నా ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా కోయంబత్తూరులో ఆదియోగి దగ్గరికి అయితే వచ్చేసామండి. బస్ అయితే దిగేసాము. ఇంకా స్టార్టింగ్లో అయితే మనల్ని దింపేస్తారు. ఇక్కడి నుంచి అయితే మనము ఇక్కడ ఆవులు అయితే ఇప్పుడు ఉంది కదా, ఆవుల బండి దానిలోని మనం తీసుకెళ్తారు అనమాట ఆదియోగికి. అండ్ చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది, మనం నడిచి వెళ్ళలేము. సో అందుకని ఇలాంటివి ఇలా బండి తోలేలాగా చాలా బాగుందండి. సో ఒక ఎక్స్పీరియన్స్ లాగా చేయొచ్చు. నడుచుకొని కూడా వెళ్ళేవారు ఉన్నారు. మేమైతే బ్యాక్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నడుచుకొని వచ్చేసాం అనమాట. అండ్ లోపల సూర్యకుండ అండ్ చంద్రకుండ ఇవన్నీ వీడియో తీయడానికి లేదనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు 5 ప్లేసెస్ అయితే చూడొచ్చండి. దగ్గరగానే ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి ఆవుకి ఇలాగ తౌడైతే పెట్టచ్చు అనమాట. మనం మనీ ఇచ్చేస్తే వాళ్ళే ఇస్తారు. ఇంకా మనం మనీ అయితే పెట్టేయచ్చు మనమైతే ఇలాగా. ఇంకా పెట్టిన తర్వాత మేమైతే ఆదియోగికి అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెళ్తున్నాము. చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఆదియోగి అనేది. అండ్ చాలా బాగుంది. శివుడి దగ్గర మనము డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్ ఎంత పెద్దగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి విగ్రహాలు అయితే నరేంద్ర మోడీ అయితే మనకి ఇలా లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ. సో అందుకని ఇలాగా మేమైతే చూడాలని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఎండగా ఉంది కానీ అంతగా ఎండ అనిపించలేదు. చాలా బాగుందన్నమాట క్లైమేట్ అనేది. ఇంకా మేము నియర్ బై ఇంకా వచ్చేసామండి. చూసారు కదా ఆదియోగి. ఇక్కడ శివయ్య అయితే ఉంటారనమాట. ఇంకా మా పాప అయితే ఇంకా బాగా కోఆపరేట్ చేసింది. అండ్ మా పాపతో కొన్ని పిక్స్ అయితే దిగేస్తున్నాము. అండ్ చాలామంది అయితే వచ్చారండి. మనం ఇంకా ఇంత ఎండల్లో ఎవరు రారు అనుకుంటాం కదా. అండ్ మాతో పాటు చాలామంది ఉన్నారనమాట. చూసారు కదా బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ ఆదియోగి ఫస్ట్ చూసిన తర్వాత మనం దర్శనం చేసేసుకున్న తర్వాత సూర్యకుండ ఉంటుందండి. సూర్యకుండ ఏంటి అంటే మగవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారనమాట. అక్కడ శివుడు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నాగభైరవి అమ్మవారు ఉంటారు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. అది థర్డ్ వన్. నెక్స్ట్ చంద్రకుండ ఏంటి అంటే లేడీస్ లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అనమాట. వాటర్లోని శివయ్య అయితే ఉంటారనమాట, నాగభైరవి లాగా. ఇంకా దండం పెట్టుకొని రావచ్చు అనమాట. ఈ 4 ఉంటాయి అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శివయ్య 3 అవతారాలలాగా ఒకటైతే ఉంటుందండి. ఓన్లీ మామూలుగా విగ్రహం లాగే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంక లోపల ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా ఉండాలండి. మెడిటేషన్ చేయాలి. ఈ లోపల వచ్చేసరికి చూసారు కదా, చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిదీ ఈ కోయంబత్తూరులో ఈ 5 చూడాలంటే మనము క్వైట్గా ఉండాలి, నాయిస్ లేకుండా ఉండాలి. అలా అయితేనే ఇక్కడ లోపలికి రాణిస్తారు. ప్లెజెంట్గా ఉండాలి. మెడిటేషన్స్ గురించి ఎక్కువగా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా బాగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా మాకైతే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే చూసుకొని వచ్చేసాము. మళ్ళీ మేము ఊటీ వెళ్ళాలి అనేసి ఇంకా ఈ 5 అయితే చూసుకొని ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఆదియోగికి అయితే ఇంకా మా హస్బెండ్ ఇంకా దండం పెట్టుకుంటున్నారు. ఇలా పిక్స్ తీ అనేసి. ఇంకా ఇక్కడ చాలా దూరం అయితే వచ్చాం కదండి. సో ఇంకా శివాయిని మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది లాంచ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఇంకా హెలికాప్టర్లోని మనకి లాంచ్ చేయడం జరిగిందంటండి. అండ్ ఇది చూసారు కదా, చాలా హైట్ ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేయడానికైనా సరే అలాగా శివయ్యని. సో అందుకని ఇంకా హెలికాప్టర్లో అయితే ఇది ఓపెన్ చేయడం జరిగిందనమాట. చూసారు కదండి, చాలా బాగుందనమాట. అండ్ ఇంకా మా పాప కూడా దండం పెట్టేసుకుంటుంది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఇంకా బ్యాక్ సైడ్ తిరిగి వెళ్ళడానికి అయితే చాలా టికెట్స్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అందుకని ఇంకా మేము నడిచేసి వచ్చేసాం అనమాట. చూసారు కదండి, మళ్ళీ వచ్చిన ప్లేస్కే ఇప్పుడు వచ్చేసాము. నడుచుకొని వచ్చేసాము. అదంతా నేను వీడియోలో తీయలేదనమాట. ఇంకా తీసిన తర్వాత ఏంటి అంటే ఇంకా ఇక్కడ వచ్చేసరికి కొంచెం దూరం నడిచేసరికి ఇంకా అలసిపోయాము. సో అందుకని ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఈ సైడ్న ఒక ఐస్ క్రీమ్ అయితే బండి ఉందనమాట.
ఒక షాప్ లాగా ఉంది. ఆ షాప్లో ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చేసరికి ఇది సూర్యకుండ చంద్రకుండ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇక్కడ అయితే లగేజెస్ అన్నీ పెట్టేసుకొని వెళ్ళాలి. ఏ ఒక్క లగేజ్ కూడా లోపలికి ఎంట్రీ లేదండి. ఆదియోగికి అయితే ఎంట్రీ ఉంటుంది. దేనికి అంటే మనము బ్యాగ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. మిగతా వాటికైతే బ్యాగ్ తీసుకోవడానికి లేదు. బ్యాగ్ అయితే మనం ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా ఇవి సూర్యకుండ చంద్రకుండ ఇంకా ఎక్సెట్రా అయితే 4 ఉన్నాయి కదండి, ఆ 4 చూసుకొని వచ్చేసేయచ్చు. ఇంకా వెళ్ళేటప్పుడు మనం లగేజ్ తీసుకొని బస్సులో అయితే వెళ్ళిపోవాలి. బస్ అయితే మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్లోనే. అవి చూసుకొని మనము ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే అంతగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మేము ఊటీ వచ్చేసరికి మాకు ఎగ్జాక్ట్గా 8:30 ఆర్ 9 అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మీకు రూమ్ చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇంకా చూసారు కదండి, రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా అంత అలసిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి రూమ్ అయితే మేము బుక్ చేసుకున్నాము. అండ్ స్టార్టింగ్లో అయితే ఇలాగా మిర్రర్ అయితే వచ్చిందండి. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా వుడ్తోనే ఉందన్నమాట. చూసారు కదండి, ఇలాగా ఒక వాల్ పేపర్ అయితే కూడా ఇచ్చారనమాట. దాని పక్కనే టీవీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇలాగా కూర్చొని చూడడానికి ఒక చైర్ కూడా ఉంది. దాని తర్వాత చూసారు కదా, మా పాప అయితే ఎక్కి చూసుకుంటుందన్నమాట ఎట్లా ఉన్నాను ఏంటి అనేది. అండ్ ఇంకా ఇది బయట అయితే మనము వచ్చిన ఎంట్రన్స్ రూమ్ అయితే ఇట్లా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా టీవీ పక్క నుంచి ఒక కబోర్డ్ అయితే ఇచ్చారండి. అండ్ టోటల్గా అయితే రూము ఇట్లా ఉంది. చూసారు కదా, ఒక బెడ్ ఒక 3 మెంబర్స్ పడుకునేలాగా ఉంది, ఒక 2 మెంబర్స్ లాగా. అండ్ పెద్దగా ఇక్కడ విండో అయితే ఉందండి, చూపిస్తాను డోర్ కర్టన్స్ దగ్గర. అండ్ ఇక్కడ మనము ఫుడ్ కూడా తినొచ్చు. ఇలా సైడ్ వ్యూ చూడడానికి ఇలాగా పెద్ద విండో అయితే ఇచ్చారండి. అండ్ చాలా చల్లగా అయితే ఉందండి ఊటీ అయితే. అసలు కోయంబత్తూరులో ఎండ అయితే చాలా బాగా తెలిసింది, కానీ ఊటీలో అయితే అస్సలు తెలియలేదనమాట. అండ్ చాలా బాగుంది. అసలు ఫ్యాన్ కూడా అవసరం లేదన్నట్టుగా ఉందన్నమాట. ఎవరైనా చిన్నపిల్లలప్పుడు ఉన్నారు అనుకుంటారు కదా. ఇప్పుడు ఇండియాలో అయితే చాలా సమ్మర్ వల్ల చాలా వేడిగా ఉంటుంది కదా, స్వెట్ అయిపోతూ ఉంటారు పిల్లలు. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఊటీ అయితే చాలా బాగుంటుందండి. జలుబులు అలాంటివి ఏమీ రావు. ఏంటంటే నార్మల్ నేచురల్గా ఉండే కూలింగ్ అనమాట ఇది. సో అందుకని జలుబులు కానీ అలాంటివి ఏమీ రావు. ఎందుకంటే చల్లగా ఉంటుంది, ఏదైనా జలుబు కానీ ఫీవర్ కానీ వచ్చేస్తాయి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇది నేచురల్గా మనకి వచ్చే కూలింగ్ కాబట్టి కంపల్సరీ రావాలనుకుంటున్నాను. అండ్ చూసారు కదా, అండ్ వాష్రూమ్ అయితే చాలా క్లీన్గా ఉందండి. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను ఎంత హైజీనిక్గా ఉందో. ఇంకా మా హస్బెండ్ ఇంకా నైట్ డిన్నర్ ఏమి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్కి రెడీ అయిపోవాలన్నమాట, డిన్నర్ చేయడానికి. అండ్ మా పాప ఇంకా అలసిపోయిందండి. బస్సులో అయితే ఆ కొండ మీద తీసుకెళ్ళడానికి చాలా సఫర్ అయిపోయాము. ఎందుకంటే కింద నుంచి పైకి చాలా కొండలు అయితే ఉన్నాయండి. అవన్నీ కుదుపులకి మా పాప అయితే చాలా నలిగిపోయింది. ఇప్పుడు రావాలని ఏం కాదు, కానీ ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇట్లా జరుగుతూనే ఉంటాయి. మనం ఇంకా అలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. రోటీస్ ఇంకా చూసారు కదా, ఫైనల్లీ చాలా ఆకలితో ఉన్నాము. చికెన్ కర్రీ కూడా డిన్నర్ అయితే తినేస్తున్నాం. ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్ కదండి. బ్రెడ్స్ అయితే మేము తెచ్చాము కదా, బ్రెడ్స్ అయితే బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్సిమం బయట ఎట్లా ఉంటాయో అట్లాగే ఉన్నాయి. ప్రైజెస్ కూడా 250 రూపీస్ అట్లా ఉన్నాయి. నాన్స్ అయితే 30 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉన్నాయి. ఒక 2 నాన్స్ అయితే పెట్టాము. ఇంకా మంచిగా ఫుల్గా తినేసి ఇంకా చక్కగా పడుకున్నాం అనమాట. అండ్ చూసారు కదండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.